నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొదటిగా చలనచిత్ర హీరో, ప్రఖ్యాతి చెందినటువంటి హీరో. తెలుగు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించినటువంటి నటుడు. ఆయనే కాదు, వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు చాలా కష్టపడి చిన్న వేషాలు వేస్తూ ఎదిగినటువంటి వ్యక్తి. పెద్ద హీరో అయ్యారు. ఆ తరువాత తెలుగు చలనచిత్రంలో నంబర్ 1గా ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి నటుడు చిరంజీవి గారు. ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారే కాదు, వారి కుటుంబంలో చాలా మంది హీరోలున్నారు, యాక్టర్స్ ఉన్నారు. సుమారుగా సినిమా రంగంలో ఒక పావు వంతు పైన చిరంజీవి గారి కుటుంబమే ఉంది అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారన్నా, జనసేన పార్టీని స్థాపించారన్నా, అదేవిధంగా చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయ్యారన్నా, ప్రజారాజ్యం పార్టీని స్థాపించారన్నా, మూలం బేసు తెలుగు చలనచిత్ర సీమే. ఆ తెలుగు చలనచిత్ర సీమలో వారు నటులుగా తెలుగు ప్రజలకు పరిచయమై, వారి అభిమానాన్ని పొంది, దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి, చిరంజీవి గారు కొంత దూరం ప్రయాణం చేసి విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక రంగం నుంచి రాష్ట్రంలో ఒక అధికార పార్టీలోకి వచ్చారు అంటే, అధికారం వారి చేతిలో ఉంది అంటే, ఆ రంగం వారు ఏమనుకుంటారు సహజంగా? మన కష్టాలు, నష్టాలు, మన ఇతిబాధలు తెలిసిన వారు ఈరోజు రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, లేదు తమిళనాడులో జయలలిత గారు, అంతకుముందు ఎంజి రామచంద్రన్ గారు, ఎవరున్నా మన రంగానికి సంబంధించిన వారు రాజ్యాధికారం పొందారు అంటే, మన రంగాన్ని జాగ్రత్తగా చూసుకుంటారనేటువంటి భావన కలగటం అనేది సహజమైనటువంటి అంశం. ఎవరైనా అలాగే భావిస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రే కాదు, సినిమాటోగ్రఫీ కూడా వారి పార్టీకి చెందినటువంటి దుర్గేష్ గారి చేతిలోకి తీసుకున్నారు. ఇంకా ఎక్కువ ఆశిస్తారు సినిమా ప్రముఖులు కానీ, సినిమా రంగంలో ఉన్నవారు కానీ. అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే, ఇవాళ సినిమా నిర్మాతలతోనూ, ఎగ్జిబిటర్స్తోనూ, డిస్ట్రిబ్యూటర్లతోనూ ఉప ముఖ్యమంత్రి గారు ఘర్షణ వాతావరణానికి రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని, ఆయన తెలివి తక్కువ తనాన్ని, ఆయన గర్వాన్ని, ఆయన ఇగోని సూచిస్తుందనేది నాకు స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' ఈ సినిమా పాపం ప్రారంభించి 4, 5 సంవత్సరాలు అవుతుంది. పాపం నిర్మాత అల్లాడిపోతున్నాడు. మొదటిగా డైరెక్షన్ తీసుకున్నటువంటి దర్శకుడు పారిపోయాడు. తర్వాత పాపం నిర్మాత గారి కొడుకే ఇవాళ దర్శకుడై ఆ సినిమాను పూర్తి చేశారు. ఎట్టకేలకు చిట్ట చివరకు కాల్ షీట్లు ఇవ్వక ఇబ్బంది పడి, బయటికి చెప్పుకోలేక నానా ఇబ్బంది పడి ఆ సినిమాని పూర్తి చేసుకున్నారు. జూన్ 12వ తారీఖున అది రిలీజ్‌కి సిద్ధమవుతుందని ప్రకటించారు. ఈ లోపల ఏం జరిగింది? థియేటర్ల యజమానులకి, డిస్ట్రిబ్యూటర్స్‌కి మధ్యన కొద్దిగా వివాదం తలెత్తింది. ఆ వివాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే పర్సంటేజ్. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో ఇచ్చేటటువంటి సదుపాయాన్నే థియేటర్లకు కూడా ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇవాళ నుంచి కాదు. 2, 3 నెలల నుంచి నలుగుతా ఉంది. 1వ తారీఖు నుంచి సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మేము సమ్మె చేస్తాము, థియేటర్లు మూసేస్తాము అన్నారు. ఇది 100కి 100 యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప 'హరిహర వీరమల్లు'ని రిలీజ్ కాకుండా ఆపాలనేటువంటి దురుద్దేశంతో కుట్ర పని జరిగింది కాదు అనేది చాలా స్పష్టం. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తెలివి తక్కువతనమో లేకపోతే మరొకటో నాకు తెలియదు కానీ, నా 'హరిహర వీరమల్లు'ను ఆపడం కోసమే ఇవాళ ఈ కుట్రంతా జరుగుతుంది అనేది ఆయన అభిప్రాయపడ్డాడు. ఆవేశపడిపోయాడు. వెంటనే దీని మీద అసలు ఎందుకు వీళ్ళు థియేటర్ సమ్మె చేస్తున్నారు? నేను 12వ తారీఖున నా చిత్రం రిలీజ్ అవుతుంటే
ఒకటో తారీఖు నుంచి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కేవలం నా మీద పగతోనే చేస్తున్నారు అనేటువంటి ఒక భ్రమతో దుర్గేష్ గారి చేత ఒక ఎంక్వైరీ చేయించారు. ఆ తరువాత చిత్రమైన విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నిన్న ఒక పెద్ద ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. దానిలో సినిమా రంగం మీద నిప్పులు చెరిగే కార్యక్రమం చేశారు. విషం కక్కే కార్యక్రమం కూడా చేశారు. అదేంటంటే, మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మేము గిఫ్ట్ ఇస్తే వాడు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా సంతోషం అంటే వ్యంగ్యంగా, కోపంగా. అసల ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అయితే సినిమా రంగ ప్రముఖులు ఎందుకు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేది ఒక ప్రశ్న వేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటనలో. మరి ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందో నాకు అర్థం కాల. అసలు సినిమా ప్రముఖులందరూ వచ్చి కలవాలి అంటే నువ్వే ప్రముఖుడు కదా, వాళ్ళందరూ వచ్చి కలిసేదానికి నువ్వు సదుపాయం చేయాలి కదా, వారిని ఆహ్వానించాలి కదా. సరే వాళ్ళు రాలేదు, ఎందుకు మీకు బాధ, ఎందుకు ఆ ఈగోయిజం మీకు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? థియేటర్ల యజమానులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇది ఇక్కడ ప్రశ్న. అంతేకాదు, అసలు థియేటర్లో సదుపాయాలు ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని చెక్ చేసే మార్గాలు చేస్తాం. అసలు ట్యాక్సులు కడుతున్నారు లేదా అది కూడా తేల్చేస్తాం. అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు. ఇన్నాళ్ళు మీరు చూసి చూడనట్టు పోయాం, ఇవాళకి మేము చూసి చూడనట్టు పోయే పరిస్థితిలో లేవు, మీ మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తాము అనేటువంటి మాట ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఏమిటి ధోరణి ఏమిటి పవన్ కళ్యాణ్ గారు? విఘ్నులు మీరు. మీకు ఎందుకంత ఆవేశం వచ్చింది? నిజంగా మీ మీద కుట్ర చేసేటటువంటి సాహసం సినిమా రంగంలో ఎవరికైనా ఉందా? నెంబర్ 1 హీరో, అందులోనూ అధికారంలో ఉన్నారు. వాళ్ళేమి పెద్ద కార్మికుల్లాగా ఆవేశపడి ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు సినిమా రంగంలో ఎక్కడా ఉండదు. వస్తారు, సంప్రదిస్తారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మేమున్నా అంతే, మీరున్నా అంతే. మేమున్నప్పుడు చాలా చక్కగా నిర్వహించామని మేము అనుకుంటున్నాం. మేమున్నప్పుడు చక్కగా నిర్వహించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హెరాస్ చేశారు అని మీరు చెబుతూ, మేమేదో కాపాడాము వాళ్ళని, అందువల్ల మాకు రిటర్న్ గిఫ్ట్ ఇది ఇచ్చారు అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం. మీరు సినిమా రంగం నుంచి వచ్చి ఇంత ఎదిగినందుకు మీరు సినిమా రంగానికి గిఫ్ట్ ఇవ్వాలా? మీరు వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి. ఇది చేయాల్సినటువంటి విషయం. ఎందుకు విషయం కక్కుతారు? నాకైతే స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. హరిహర వీరమల్లుని రిలీజ్ కాకోకుండా ఆపటం కోసం థియేటర్లు సమ్మె చేయటం లేదు. వారి సమస్యల కోసం వారు సమ్మె చేస్తున్నారు. యాదృచ్ఛికంగా రెండు ఒకసారి జరిగినాయి. అసలు మీ హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దో, ఎన్నిసార్లు డేట్లు ఇచ్చారో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. అనేక సార్లు అనేక డేట్లు ఇచ్చారు. చివరికి ఎట్టకేలకు చివరకు ఈ మధ్యనే వాళ్ళకి డేట్లు ఇచ్చి 12వ తారీఖున రిలీజ్కి మీరు డేట్ ఇచ్చారు. మంచిదే. సరే, ఆ సినిమా సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, అది మాకు అనవసరమైన అంశం. ఎందుకంటే చాలా కాలం నుంచి అది తీస్తున్నారు కాబట్టి మాకు మీ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, కనక వర్షం కురిపించాలని, మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానిలో ఏమి తప్పులేదు. కానీ మీ మీద కుట్రలు చేసి మీ సినిమాను ఆపాలని అనుకుని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసే విధంగా మీరు వాళ్ళని బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన మీకు తగదు అనేది నా సలహా. మీరు పాటిస్తారా లేదా అది వేరే అంశం. కోర్స్ చివరికి సమ్మె విరమించుకున్నారనుకోండి, విరమించుకోక థియేటర్లు క్లోజ్ చేసుకుని వాళ్ళు కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు. థియేటర్లకు ఉండే ఇబ్బందులు థియేటర్లకు ఉన్నాయి, మల్టీప్లెక్స్కి ఉండే ఇబ్బందులు మల్టీప్లెక్స్కి ఉన్నాయి. థియేటర్లు చాలా చోట్ల పడగొట్టేసి కళ్యాణ మండపాలు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. థియేటర్లను కూల్చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్లు బాగున్నాయి, కానీ థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న అంశం నాకన్నా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. వారి కష్టాల్లో పాలు పంచుకోండి తప్ప మీ హరిహర వీరమలుని ఏదో నలిపేద్దాం, పిసికేద్దాం అని ఈ థియేటర్ల యజమానులు సమ్మె చేస్తున్నారనేటువంటి ఒక అపోహ పడి మీరు వాళ్ళ మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా కాస్త విశాల హృదయంతో ఆలోచించండి. సినిమా ఫీల్డ్కి ఏదైనా సహాయం చేస్తే మిమ్మల్ని మళ్ళా గుర్తుపెట్టుకుంటారు.
ఎందుకంటే అవసరమైతే మళ్ళా సినిమా ఫీల్డ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా మీకు ఉండొచ్చు. దాన్ని మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవటం మంచిదని ఒక ఉచిత సలహాని మీకిస్తున్నాం. పాటిస్తే పాటించండి. లేకపోతే లేదు. ధన్యవాదాలు.